ఆడవిషయంలో గజదొంగ హల్చల్ కన్నేశాడో ఆనవాళ్లు కూడా దొరకవు. కరుడుగట్టిన ఓ గజదొంగ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టేసాగాడు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో 60కి పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులకు దొరకకుండా ఒక్క ఆనవాలు కూడా మిగుల్చకుండా చాకచక్యంగా చోరీలు చేయడంలో అతడు సిద్ధహస్తుడు. తాళం వేసిన ఇల్లే ఇతగాడి లక్ష్యం. అయితే చోరీలు చేయడంలో ఈ దొంగగారి స్టైలే వేరు. మాస్కులు, విగ్గులు ధరించి ఆడవేషంలో చోరీలు చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే అనూహ్యంగా పోలీసులకు చిక్కడంతో ఇతగాడి బండారం బయటపడింది. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో సెప్టెంబర్ 4వ తేదీన ఓ ఇంట్లో 60 తులాల బంగారం చోరీకి గురైంది. అదే ఠాణా పరిధిలో తాళం వేసిన మరో ఇంట్లోనూ చోరీ జరిగింది. దీనిపై దృష్టి సారించిన సీసీసీఎస్ రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కదలికలపై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో బోజగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్తో పాటు షేక్ బషీర్బాగ్లో, రాయదుర్గంలో ఇలా మొత్తం 5 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీల్లో సుధాకర్తో పాటు అతడికి సహకరించిన బండారి శాంసన్, అమర్జిత్ సింగ్, గుంజపోగు సురేష్లను అరెస్ట్ చేశారు.